గాయపరచబడిన నీ మనస్సు, వెర్రగొట్టబడిన నీ హృదయము, తృణీకరించబడిన నీ జీవితము, మనుషులు చెత్తరగొట్టి సాతాను వేధించి వాడు వీడు నిన్ను నాశనం చేసినంతయు దేవుడు అంట, నేను బాగు చేస్తా, నేను స్వస్థపరుస్తా, నేను నూతనపరుస్తా. ఈరోజు దేవుడు అంటాడండి, నువ్వు నా ముందు తగ్గించుకొని ప్రార్థన చేసావు చూడు, నేను నిన్ను నూతనపరుస్తా. నువ్వు నా ముందు తగ్గించుకొని ప్రార్థన చేసావు చూడు, నేను నిన్ను బాగుపరుస్తా. నువ్వు నా ముందు తగ్గించుకొని ప్రార్థన చేసావు చూడు, నేను నీ తల పైకెత్తిస్తా. దేవుడు అక్కడ చూస్తున్నప్పుడు షద్రక్ మెషక్ అబ్దెగోను రాజాజ్ఞకే లోబడ్డా. దేనికి? దేవునికి విరోధమైన నాకు నా దేవుడు మొదట, దాని తర్వాత నా దేవుడు చేయవద్దన్నది నేను చేయను. నా దేవుడు తలంచద్దన్నది నేను తలంచను. నా దేవుడు తినద్దన్నది నేను తినను. నా దేవుడు మొక్కద్దన్నదానికి నేను మొక్కను. కెన్ యూ మేక్ దట్ డెసిషన్? ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని కొరకు రోషం కలిగి ఉండండి, రోషం కలిగి ఉండండి దేవుని కొరకు. లార్డ్, ఐ టేక్ దిస్ డెసిషన్. నీకు ఇష్టం లేని చోట నేను వెళ్ళనయ్యా, నీకు విరోధమైంది నేను చేయనయ్యా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇట్లా అంటే మనల్ని అయి చంపేస్తారా, పర్వాలేదు. ఎందుకంటే శత్రుఘ్న మేషక్ అబ్దెగోను చెప్పింది అదే, పర్వాలే, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తానికి సమర్థుడు, ఆయన రక్షించకపోయినా కూడా పర్వాలేదు. దట్ ఈస్ సూపర్ ఫెయిత్. ఏంటి? మై గాడ్ ఇస్ ఏబుల్. ఈరోజు నువ్వు కూడా చెప్పాలి, నా దేవుడు సమర్థుడు. పౌలుని రక్షించిన దేవుడు, పేతురును రక్షించిన దేవుడు, అనేక మంది వీరులను రక్షించిన దేవుడు, పాత నిబంధనలను రక్షించిన దేవుడు, శత్రుఘ్న మేషక్ అబ్దెగోనులను రక్షించిన దేవుడు, దానియేలు సింహాల బోనులను రక్షించిన దేవుడు నన్ను రక్షించడా? రక్షిస్తానికి సమర్థుడు. కానీ ఆయన నన్ను ఇట్లా తీసుకోవాలనుకున్నానంటే సో బి ఇట్.